ఈ రోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఎప్పుడు ఏమైందో తెలీదు. పొద్దున్నే డోర్స్ బాదుతున్న సౌండ్కి మెలకువ వచ్చేసరికి నా చీర స్థానభ్రంశం చెంది ఒక చెయ్యి కాలు విరాట్ మీద వేసి ఉన్నాను. పిల్లోడు మాత్రం సైలెంట్గా ఒక పక్కకి తిరిగి నన్ను హాగ్లో బంధించి ముద్దుగా నిద్రపోతూ ఉన్నాడు. మబ్బు కళ్ళతోటి పైకి లేద్దామని చూస్తుంటే విరాట్ హస్తం నుండి నేను తప్పించుకోలేకపోయా. ముందైతే ఆయన గారిని నిద్ర లేపకూడదని అనుకున్నా, కానీ నేను చేసిన తోసులాటకి విరాట్కి మెలకువ వచ్చేసింది. ఏంటి వసు అన్నాడు కళ్ళు తెరిచి. బయట పిలుస్తున్నారు, చేయి తీస్తే వెళ్తాను అని చెప్పా. హా అంటూ నిజంగానే వర్క్స్, పెళ్ళి, ఆఫీస్ మీటింగ్స్ అన్నిటి వల్ల బాగా స్ట్రెస్ అయిందేమో. నిద్రపోవాలని నా మీద నుండి చేయి తీసి అటువైపు తిరిగి పడుకున్నాడు. సరే అని పైకి లేచిన నేను అంతలోనేదో గుర్తుకు వచ్చి విరాట్ అని గట్టిగా అరిచాను. కంగారు పడ్డాడేమో. సడన్గా లేచి ఏమైంది వసు అని అడిగాడు విరాట్. అది విరాట్ అన్నాను నేను. హా ఏంటి, మన మధ్య నైట్ ఏమీ అవ్వలేదు కదా అని అడిగాను. నా వంక కోపంగా చూశాడు విరాట్. అయిపోయింది అని చెప్పాడు. వాట్ అయిపోయిందా? మరి నువ్వు నన్ను లేపలేదు, నేను చూసేదాన్ని కదా అంటూ ఏడుపు ముఖం వేశాను నేను. ఏయ్ ఆపు వసు, ఓవర్ చేసావంటే కొడతాను. ఇంతకీ ఎందుకు ఎరిచావు అని విరాట్ అడగటంతో అది అది మన మధ్య ఏం జరగలేదు కదా, కానీ ఆ విషయం పెద్దవాళ్ళ వరకు ఎందుకు వెళ్ళడం, కాబట్టి మనం మేనేజ్ చేద్దామని చెప్పాను. నేను అప్పుడే మంచి వైఫ్ లాగా ఆలోచిస్తూ. అంటే ఏం చేద్దాం అని విరాట్ కూడా ఆతృతగా అడిగినట్టు అనిపించింది. యా, నేను ఒక మంచి పని చేయబోతున్నాను అనుకుంటూ నేను నా చీరను నలిపేసుకుంటూ నువ్వు బెడ్షీట్ మొత్తం పీకేసి ఆ రోజెస్ అన్నీ విసిరి నా బొట్టు చెరిపేసి ఈ నగలు అవన్నీ కూడా తీసేయి అని చెప్పాను నేను. హా చేసేసి అని అడిగాడు విరాట్. చేసేసేంటి విరాట్, ఇవన్నీ చేయి, నేను బయటకు వెళ్ళి అందరి ముందు సిగ్గుపడతాను. సో మనల్ని ఎవరు క్వశ్చన్ చేయకుండా కార్యం అయిపోయినట్టు అనుకుంటారు. నో వర్రీస్ అని నేను చెప్తుంటే ఎన్ని వీడియోస్ చూసావు నైట్ అని అడిగాడు విరాట్. కళ్ళెత్తి విరాట్ వంక చూస్తూ నేను ఇదేమీ నైట్ వీడియోలో చూడలేదు. కితకితల మూవీలో అల్లరి నరేష్ ఇలాగే చేస్తాడు, ఆ జ్ఞాపకం ఉండి చెప్పానని ముద్దుగా ఉంటే అవన్నీ కాదు, అన్నింటికంటే ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది, అది చెయ్యాలి అన్నాడు విరాట్. ఏంటి అని అడిగాను. ఇన్నోసెంట్ మీ నా చెవి దగ్గరగా వచ్చి ఏదేదో చెప్పేసి వెళ్ళాడు. వాట్, ఇప్పుడు నేను స్టార్ట్ చేసే నాటకం రియల్ అని నమ్మించడానికి నువ్వు నన్ను కొరుకుతావా అని అడిగాను నేను. మరి వాళ్ళకి మన మధ్య నిజంగా ఏదో జరిగింది అని తెలియాలి కదా పాప. అట్లీస్ట్ ఆ లవ్ బైట్స్ కనబడితే నమ్మేస్తారని నేను అంటుంటే అవునా సరే అయితే కొరుకు అని బొగ్గు చూపించాను. తెలివి తక్కువ నేను. కొరుకుతాడనుకుంటే గీచి నిజంగానే నీకు బుద్ధి లేదే, ఒకటి ఆలోచించవా? ఇప్పట్లో అప్పుడు వాళ్ళలాగా కార్యం రోజు ఏదో జరిగిపోవాలన్న మైండ్ సెట్ ఎవరికీ లేదు. ముఖ్యంగా మీ పేరెంట్స్ కానీ నా పేరెంట్స్ కానీ మనకేదైనా చేయగలిగే చెప్పగలిగే ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఈ నాటకాలు అవన్నీ మనకు అక్కర్లేదు. ఎవరు నిన్నేం అడగరు. ఇది మన పర్సనల్ విషయం, ఏమైనా అంటే నా మీదకి చెప్పేయని. కానీ ఫస్ట్ ఈ నాటకాలు ఓవర్ యాక్షన్ ఆపేయని అరిచి మళ్ళీ బబ్బున్నాడు విరాట్. సర్లే అనుకొని అట్లీస్ట్ కొంచెం సిగ్గైనా పడదామని చెప్పి 5 నిమిషాల నుండి డోర్ బాధేస్తున్న వాళ్ళ కోసం వెళ్ళి డోర్ తీశాను నేను. విమల అత్తయ్య అమ్మ ఉన్నారెక్కడ. నేనేమనుకున్నాను, టైం 8-9 అయిందేమో అనుకుని లేపారనుకుంటుంటే బయట ఇంకా చీకటిగా ఉంది. టైం చూస్తే 5:30 అయింది. అప్పుడే ఆవంతలు వస్తూ ఉంటే ఏంటి మమ్మీ అని అడిగాను నేను. ఏంటంటే వచ్చి స్నానం చేదురా అని చెప్పింది నన్ను స్కాన్ చేస్తూ. ఇంత పొద్దున్నేనా అని నేను అడుగుతూ ఉంటే హా మాటలాపి పద అంటూ విమల అత్తయ్య వైపు చూసి ఒకసారి నన్ను తీసుకొని వెళ్ళింది సునీత. పెరటి వైపు ఫుల్గా నీళ్లు కాచి నన్ను స్టూల్ వేసి కూర్చోబెట్టింది. స్నానం చేయిస్తూ పండు అంతా సరిగ్గానే జరిగింది కదా అని మా సునీత అడుగుతూ ఉంటే నాకేం చెప్పాలో తెలియడం లేదు. కానీ మెడ మీద కంఠం మీద ఎద మీద నుండి వేడి నీళ్ళు పడి చురుక్కు మరడంతో కీచుగా అరిచాను నేను. అమ్మ మాత్రం ఏమనలేదు. అవి చూసి ఏమర్థం చేసుకుందో ఏంటో మళ్ళీ ఇంకో ప్రశ్న సంధించింది. పండు విరాట్ని నువ్వే ఇబ్బంది పెట్టలేదు కదా అని.
బాబా మా అమ్మకి నా మీద ఎంత నమ్మకమో అనుకున్నాను నేను. కానీ నాకు ఫ్రెండ్ అయినా అమ్మైనా మా సునీతనే కాబట్టి నేను తన దగ్గర ఏది దాయాలని అనుకోలేదు. అందుకే మా అని పిలిచాను. ఏంటి అంది నా తల రుద్దుతూ. నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదు అని చెప్పాను. నాకు తెలిసే నీ గురించి ఆ పిల్లాడిని బాగా ఇబ్బంది పెట్టావా అని అడిగింది జుట్టు పీకేస్తూ మా సునీత. ఎక్కడా నేనే కానిచేద్దామన్నా కూడా ఆ పిల్లడు వద్దని ఇబ్బంది పెట్టాడని మనసులో అనుకుంటూ, లేదు సునీత, ఇద్దరం మాట్లాడుకున్నాం. విరాట్ ఇంకొన్ని డేస్ తర్వాత పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అన్నాడని చెప్పాను. ఏయ్ నిజం చెప్పవే, నువ్వే ఏదో గోల చేసి అమాయకుడు విరాట్ మీదకి నెట్టేస్తున్నావు కదా అని మా అమ్మ అడగటంతో, ప్రామిస్ సునీత, అలాంటిదేం లేదు, నిజంగా విరాట్నే వద్దన్నాడు, నేనే చేద్దామన్నాను అని నేను అంటూ ఉంటే మాటలకి హద్దు లేదు అంటూ నా నుదుటి మీద మొద్దు పెట్టి, ఏమో నిన్ను విరాట్ చేతుల్లో పెట్టాము, నీ గురించి ఇంకా అంతా విరాట్ ఇష్టం, నేను నిన్నేం తిట్టలేదు, ఆ ముఖం మార్చు, అబ్బాయిని డిసప్పాయింట్ చేసావేమో అడిగాను అంతే, మీ లైఫ్ మీ ఇష్టం అంటూ నాకు స్నానం పూర్తి చేయించి బయట పొడి నేల మీద చీర కట్టి వెళ్ళి పూజ చేయిపో అని పంపింది మా మమ్మీ. సరే అంటూ తలకి టవల్ కట్టుకొని అమ్మ వాళ్ళ రూమ్లో ఎవరూ లేకపోవడంతో అక్కడే మిగతా రెడీ అయ్యేసి పూజ చేయడానికి పూజ రూమ్కి వెళ్ళాను. అమ్మ అత్తయ్య చెప్పింది మిక్సింగ్ కొట్టేసి నా స్టైల్లో పూజ చేస్తూ లాస్ట్లో హారతి ఇస్తుంటే విరాట్కి కూడా వెళ్ళి హారతి ఇవ్వు అని మా సునీత ఆర్డర్. సరే మా అని చెప్పి నా రూమ్లోకి వెళ్ళాను. నా రూమ్ చాలా నీట్గా అయిపోయింది. విరాట్ కూడా ఫ్రెష్ అయి బెడ్ మీద నిద్ర ఆపుకోవడం కోసం ఆపసోపాలు పడుతున్నాడు. విరాట్ హారతి అని నేను దగ్గరికి వెళ్తే లేచి హారతి కళ్ళకి అద్దుకొని కొంచెం కాఫీ తీసుకురా అని చెప్పి పంపాడు. ఓకే అని చెప్పి నేను హారతి పూజ రూమ్లో పెట్టేసి కిచెన్లోకి వెళ్ళి, సునీత మీ అల్లుడు గారికి ఒక కాఫీ అన్నాను. అక్కడే విమలాతే ఉండటం చూసుకుని నోటిదోలా అనుకున్నా. ఆల్రెడీ చేసిన కప్ ట్రే నా చేతుల్లో పెట్టి ఇద్దరు తాగి రెస్ట్ తీసుకోండి, డోర్కి గడియ పెట్టొద్దు అని చెప్పింది విమల అత్తయ్య. అలాగే అంటూ తలొప్పి వెళ్ళాను నేను. విరాట్ కాఫీ అని నేను తీసుకువెళ్ళి ఇస్తుంటే నా మొబైల్ చేతుల్లో పెట్టి, రేపటి నుండి సెకండ్ మిడ్ ఎగ్జామ్స్, ఈరోజు కాలేజ్ వరకు వెళ్ళి వద్దామని చెప్పి కాఫీ తీసుకున్నాడు. ఇంకా కాలేజ్ అనే చాప్టర్నే నా లైఫ్లో లేదు అని ఫీల్ అయిపోతున్న నాకు కాలేజ్ సెమ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా వీరా గుర్తొచ్చేసరికి చేతులు కొంచెం షివర్ అయ్యాయి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.